లోక రక్షకుడికి, పునరుత్థాన యేసునకు, పాపుల రక్షకుడికి. ప్రభు యేసుని దర్శింతును, సర్వశక్తిమంతుడు ఆయనే. లోక రక్షకుడికి, పునరుత్థాన యేసునకు, పాపుల రక్షకుడికి, మన కొరకు ప్రాణం పెట్టిన యేసురాజునికి, పునరుత్థానం తిరిగి వచ్చిన యేసురాజునికి, త్వరలో రాబోతున్న యేసురాజునికి, రాజు యేసునికి, సర్వాధికారి అయిన యేసునికి, మరణం జయించిన యేసు ప్రభువునికి, మన పాపముల నిమిత్తం శిలువ మీద బలి అయిన యేసునికి, మన అవసరం యేసునికి, పరమాత్ముడైన యేసునికి, మనల్ని ప్రేమించిన యేసునికి, క్రీస్తు మహారాజుకి, క్రీస్తు మహారాజుకి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసుని దర్శింతును. యేసుని చేరా నా జీవితము మారిపోయెనే, యేసుని చేరా నా జీవితము మారిపోయెనే, జీవితమంతా యేసుని కొరకై సాక్షిగా దేవుడు మన సృష్టికర్త అయిన దేవుడు, ఈ భూమి ఆకాశములని సృష్టించిన దేవుడు. ఆ దేవుడు సర్వ సృష్టికి యజమానుడై ఉన్నాడు. మానవుణ్ణి సృష్టించిన దేవుడు, ఆ దేవుడు యేసుక్రీస్తు అనే పేరుతో ఈ భూలోకంలో 2000 సంవత్సరం క్రితం ఇజ్రాయేల్ అనబడే దేశంలో అవతరించి మన పాపాల కోసము ప్రాణత్యాగం చేసిన దేవుడని, దేవుడు మనపైన పెట్టిన ప్రేమ నిమిత్తము మనం చేస్తున్న పొరపాట్లు క్షమించి నిత్య జీవం అనగా మోక్షం మనకు అనుగ్రహించడానికి ఆయన వచ్చాడు. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు కేవలం మనం ఒక శరీరం మాత్రం కాదు, మన శరీరంలో జీవ ఆత్మని ఉంచిన దేవుడు. ఆ జీవ ఆత్మ, మన శరీరము నశించిపోయినను ఆ జీవ ఆత్మ ఎల్లప్పుడూ జీవించాలి అనే ప్రేమ ఉద్దేశంతో, ఆయనతో కూడా ఎల్లప్పుడూ ఉండాలి అనే ప్రేమ ఉద్దేశంతో మనల్ని సృష్టించాడు. ఈ ఒక శరీరముకి ముగింపు ఉంది, కానీ ఆయన సృష్టించిన ఆత్మకి ముగింపు లేదు. ఆ ఆత్మ దేవుడి సన్నిధిలో ఎల్లప్పుడూ సంతోషంతో ఆయనతో కూడా ఉండాలనేదే దేవుడి ఉద్దేశం. మనము చేసిన తెలిసి తెలియక చేసిన పొరపాట్ల నిమిత్తము దేవుడికి మనం దూరం అయిపోయి ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచి ఆయన మన రక్షకుడుగా, ఆత్మరక్షకుడుగా మనం అంగీకరించిన ఎడల మన తప్పులు క్షమించి ఆ ఆత్మకి నిత్య జీవం చేయగలే సృష్టికర్త అయిన దేవుడినే ప్రకటిస్తున్నాం. ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. కానీ ఒక ప్రశ్న ఇక్కడ ఏమంటే, ఇదంతా చేసింది దేవుడే అని,
యేసుక్రీస్తే ఆ దేవుడని, యేసుక్రీస్తే ఆత్మరక్షకుడని ఎలా చెప్పగలుగుతారు? గ్రంథంలో రాసి ఉన్న మాత్రం అది మనం ఎలా నమ్మేది? ఎన్నో గ్రంథాల్లో దేవుడు గురించి ఉంది, ఎట్ట ఇది మాత్రం కరెక్టు అని మనం నమ్మేదని అనేటప్పుడు యేసుక్రీస్తు పేరట ఈనాడు వరకు ఆయన నామములో జరుగుతున్న మగత్ కార్యాలే దానికి సూచన. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఉండే వారు దూరపు ప్రార్థిస్తూ వచ్చిన సాక్షులు, ఈ ధర్మావరం ప్రాంత వాసులు కూడా మా పక్కన ఉన్నారు. సేవకులు కూడా ఈ ఊరికి ప్రసన్న కుమార్ వాళ్ళు కూడా ఈ ఊరికి చెందిన వ్యక్తే. దేవుడు వారి జీవితంలో యేసుక్రీస్తు పేరట ప్రార్థన చేయగా, చనిపోయిన ఏ వ్యక్తి పేరిట్లో మనం ప్రార్థన చేసి ఏం జరగబోయేది, కానీ యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు కుమారుడు కాబట్టి ఆయన పేరులో మనం ప్రార్థన చేసినప్పుడు జరుగుతున్న స్వస్థతలు, పొందుకు చీకటి శక్తుల ప్రభావాల నుంచి అందుకున్న విడుదల, సమస్యల నుంచి పొందుకున్న విడుదల, ఇవే ఆయన సజీవుడైన దేవుడు కుమారుడు ఇంకా జీవించి ఉన్నాడు. ఆయన వచ్చాడు, సెలువులో మరణించాడు, ప్రాణత్యాగం చేశాడు, 3వ రోజు సజీవుడిగా తిరిగి లేచాడు. దానికి రుజువు ఈనాడు వరకే ఆయన నామములో జరుగుతున్న గొప్ప కార్యాలే. మీకు ఒకవేళ సందేహంగా ఉండిన ఎడల మేము ఈ యేసుక్రీస్తుని ప్రార్థన చేస్తే, విశ్వసిస్తే మాకు జరుగుతాయంట. మేము నా దగ్గర వచ్చి కాదు, పాస్టర్ గారి దగ్గర వచ్చి కానీ మీరు ప్రార్థన చేసుకోవచ్చు. లేకపోతే మేము ఉండిన చోట్లనే యేసుక్రీస్తు మీరు సజీవమైన దేవుడు కుమారుడు అనేది నిజమైతే, ఈ క్రైస్తవులు ప్రసంగించేది నిజమైతే, ఈ సమస్యల నుంచి నన్ను విడిపించిన ఏ సమస్య అయినా సరే నువ్వు ఆయన దగ్గర నువ్వు పూర్ణ మనసుతో నువ్వు ప్రార్థన చేసిన ఎడల నీ ప్రార్థన ఏమయో అది విని చేస్తాడని మేము రూఢిగా చెప్పగలుగుతాం. దేవునామని మేము కలుగును గాక. ఇది అబద్ధం కాదు. ఇక్కడ ఉండేవారు అందరూ కూడా దానికి సాక్షులు. ప్రతి ఒక్కరూ దేవుని ఎరగకుండా ఉండిన వాళ్ళే. ప్రతి ఒక్కరు కూడా యేసు గురించిన కూడా అవగాహన లేనివారు. కానీ వాళ్ళందరూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి అవసరతల్ని సంధించాడు. నా సొంత జీవితంలో అయితే నేను ఒక ఆఫీస్లో ఉండేటప్పుడు పడుకొని రాత్రిపూట కనిన ఒక కళని ఒక సేవకుడు మూలంగా దేవుడు వివరించి, ఈ కళ కనిన ఈ సహోదరుని దేవుడు పిలుస్తున్నాడని పిలిచాడు. దేవుడు నామానికి మహిమ కలుగును కాక. నీ ఊహలు, నీ తలంపులు, నీ కనే కళలు కూడా ఆయన చూస్తున్నాడు. అటుమించిన దేవుడే శరీరధారిగా వచ్చాడు, అదే యేసుక్రీస్తు. ఈనాడు నువ్వు ఇక్కడ వస్తే మీకోసం మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లేకపోతే చర్చి ఇక్కడే పక్కన ఉంది, చర్చిలో వెళ్తే సేవకులు మిగతా వాళ్ళు చర్చి వాళ్ళు ప్రార్థన చేస్తారు. నువ్వు ఉన్న స్థలంలో కూడా యేసుక్రీస్తుని నువ్వు అంగీకరించిన ఎడల నీతో కూడా ఆయన మాట్లాడతాడు. నీ ఒక సమస్యలు ఆయన తీరుస్తాడు. నీకుండే రోగమైన, బాధ అయినా, చీకటి ప్రభావం అనే దేంట్లోనిచ్చిన ఆయన నిన్ను విడిపించగలడు. ఈ సృష్టికర్త అయిన దేవుడు, ఈ భూమి ఆకాశం సృష్టించిన దేవుడు, నిన్ను నన్ను వెతుక్కొని ఈ ప్రపంచానికి వచ్చి ప్రాణత్యాగం చేసిన దేవుడు, తను తాను బలిగా పెట్టుకున్న దేవుడు ఈ యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, ఈ ప్రాంతవాసులందరినీ, ఈ గ్రామవాసులను ఆశీర్వదించును గాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చకైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చకైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? అంతస్తులు లేకుండా, అర్హతను చూడకుండా, జతలు కోరువారు కొరకు ఎంత వెతికినా నీ చూడని చూడకుండా నా కోసము మహిమనంత వీనాడు ఏమి చెప్పను.
యేసుక్రీస్తు వారు దేవుడు ఒక కుమారుడు అనియు ఆయన శరీరములో వచ్చిన దేవుడు అనియు ప్రకటిస్తున్నాము. యేసుక్రీస్తు ఈ భూమి ఆకాశముని సృష్టించిన దేవుని ఒక కుమారుడు, మానవుణ్ణి సృష్టించిన దేవుని ఒక కుమారుడు, మానవుని ప్రేమించి ఒకే తల్లిదండ్రులకి మనందరినీ బిడ్డలుగా కలుగజేసిన, ఒకే రక్తంతో కలుగజేసిన దేవుడు. మనమందరూ సహోదరులై ఉన్నాము, దేవుడు ఒక సంతతి అయి ఉన్నామని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. ఈ దేవుడు మన మనస్సాక్షిని మనలో ఉంచి సరి ఏది తప్పు ఏది, తోటి మానవుడితో మనం జరుపుకోవాల్సిన విధం ఏది అని మన హృదయంలోనే తన ఒక ప్రమాణంని రాయించి ఉంచిన దేవుడు. మనకు తెలుసు, మనం బ్రిటిష్ వారి ప్రభుత్వం దగ్గర నుంచి మనం స్వతంత్రం తీసుకున్నాం. అప్పుడు మన ప్రజలకి ఒక 90% పైన ఉండే ప్రజలకి రాయడం చదవడం రాదు. కానీ లా మాత్రం అదే బ్రిటిష్ వారి లాని అట్నే ఫాలో అయిపోయాం. మనోళ్ళకి చదవడం రాదు కదా, వారు ఇంగ్లీష్ వాళ్ళు ఏదో రాసి పెట్టున్నారు, మనోళ్ళు మన లాంగ్వేజ్ కూడా చదువుకోరు అని ఆ చట్టాన్ని మనోళ్ళు కొద్ది రోజులు అందరు మనోళ్ళు చదువుకోవడం అయిన తర్వాత, చదువు వచ్చిన తర్వాత చట్టాన్ని అమలుపరచడం అని మన గవర్నమెంట్ నిర్ణయించలేదు. ఎందుకు? మనస్సాక్షిలో మానవుడికి తెలుసు తప్పు ఏది సరి ఏది అని. ఈనాటి కూడా ఎంతోమంది ఉన్నారు, చదువు లేదు నాకు అని చట్టాన్ని వ్యతిరేకించేవారు ఎవరు ఉండడానికి వీల్లేదు. అలాగనే దేవుడు మన హృదయంలో మంచి చెబ్బరి గురించి తెలుసుకునే మనస్సాక్షిని ఉంచి ఆయనకి వ్యతిరేకమైన కార్యం అనేది తోటి మానవుడికి విరోధంగా మనం చేసిన కార్యక్రమాలు, తలంపు మూలంగా మనం చేసే తప్పు, ఊహం మూలంగా చేసిన తప్పుల్ని ఖండించే మనసాక్షిని మనలో పెట్టాడు. కానీ అది కాదనుకొని మానవుడు పాపములో పడినప్పుడు వాడికి ప్రాయశ్చిత్తం కూడా ఆ దేవుడే చేయించాడు. అప్పుడు బలులు అర్పించేవాళ్ళు మృగాలకు వచ్చి బలులు అర్పించి ప్రాయశ్చిత్తం వెతుక్కునేవాళ్ళు ఆ కాలంలో. అది కొద్ది సమయం పోయిన తర్వాత మానవుడికి ఇది ఒక సంప్రదాయంలాగా అయిపోయింది. తన కోసం చనిపోయిన మృగం గురించి నేనేదో తప్పు చేస్తే దేవుడికి ఇది నేను బలి అర్పించేస్తే నేను క్షమించబడతాను, మళ్ళీ ఎప్పుడులాగా దేవుడితో నేను రాజీ అయిపోతాను అనుకునేవాడు. దాన్ని మార్చడానికి విలువైన ఒక బలిని తయారు చేశాడు. హల్లెలూయా. విలువైన బలి ఆయనే ఒక శరీరం తీసుకొని భూలోకంలో అవతరించాడు. అదే మేము ఈ ఉపవాస ప్రార్థన దినంలో సిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించి నీకు తెలియపరిచినప్పుడు ఆయన జీవ బలిగా తను తాను అర్పించుకున్న దేవుడు ఒక కుమారుడు. ఆయన్ని నమ్మిన ఎడల, ఆయన నా కోసం బలి అయ్యాడు నమ్మిన ఎడల మన పాపంని క్షమించి మన ఆత్మకి సమాధానం దయచేసి, మన మనసుకి సమాధానం దయచేసి, మనము అడుగుతున్న ఈ భూలోక అవసరతలు కూడా సంధించే దేవుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. హల్లెలూయా. ఈ మాటలు నిజమైన మాటలు అని నమ్మేది ఎలా అనే ప్రశ్న మన హృదయంలో తప్పక వస్తుంది. మేమందరూ కూడా ఒకసారి అందరూ పుట్టినప్పుడే దేవుడిని నమ్ముకొని పుట్టిన వాళ్ళు ఎవరు లేరు, సందేహంతో డౌట్లతో పుట్టిన వాళ్ళే. కానీ ఎలాగ నమ్మేది అని అనేటప్పుడు యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు పేరట ప్రార్థనలు చేసినప్పుడు చీకటి శక్తుల ప్రభావం నుంచి విడుదల, డాక్టర్లు చేయి విడిచిన రోగముల నుంచి విడుదల, కుటుంబ సమస్యల్లో ఎంతో సంవత్సరాలుగా తీరకుండా ఉండే సమస్యల నుంచి విడుదల అని పలు కార్యాలు ఇప్పుడు కూడా దేవుడు చూపించి తను ఉన్నాడని నిరూపించి చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు మన పాపాల కోసం చనిపోయినా 3వ రోజు తిరిగి లేచాడు. ఆయన అందు విశ్వసించే వారికి నిత్య జీవము ఇవ్వగలడు. నిత్య జీవం అనేది ఏంటి? మన ఈ భూలోకంలో ఉండేది 70-80 సంవత్సరాలు కలిగిన జీవితం. నిత్య జీవం అనేది శాశ్వతంగా దేవుడు కూడా ఎల్లప్పుడూ ఉండే జీవితం. ఆ నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి ఆయన వచ్చాడు. పాప పరిహారం చేశాడు, శాప విమోచన ఇచ్చాడు. మనకి నిత్య జీవం ఆయనందు విశ్వాసం వస్తే కలుగజేస్తాడు. దానికి రుజువు ఈనాటి వరకు ఆయన నామంలో జరుగుతున్న కార్యక్రమాలు. ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు పేరట మేము ప్రార్థిస్తున్నాం తండ్రి అనేటప్పుడు దెయ్యములు విడిచిపోయిన వాళ్ళు, చీకటి శక్తుల ప్రభావం నుంచి విడుదల పొందుకున్న వాళ్ళు, స్వస్థతలు పొందుకున్న వాళ్ళు అని అక్కడ ఉండే సంఘస్థుల ఇంత మాత్రం కాదు, ఇక్కడ ఉండే సంఘస్థులు కూడా దానికి
మీ ప్రాంతవాసులైన సంఘస్థులు కూడా దానికి రుజువుగాను సాక్షిగాను ఉన్నారు. ఇంకా పక్క ప్రాంతంలో ఉండే సేవకులంతా కూడా వాళ్ళు ఊర్లో నుంచి వచ్చి ఉన్నారు. వాళ్ళ సంఘంలో ఉండే వాళ్ళు కూడా యేసుక్రీస్తు పేరట ప్రార్థన చేయక మేలు పొందుకొని దేవుడందు విశ్వాసం ఉంచిన వాళ్ళు. ఈ యేసుక్రీస్తుని రక్షకుడు గాను దేవుడు గాను మీరు అంగీకరించాలి, పాపక్షమాపణ పొందుకోవాలి, పరలోక రాజ్యంలో ప్రవేశించాలనే మంచి ఉద్దేశంతోనూ ఈ శుభవార్తను మేము ప్రకటిస్తున్నాం. శుభవార్త అంటే ఏంటి? మంచి వార్త. మంచిది ఏంటి? చెడుని తీసివేయడమే మంచిది. ఏ చెడు? పాపం అనే చెడు, శాపం అనే చెడు, వ్యాధి అనే చెడు, వీటిని పోగొట్టడమే మంచిది. ఆ మంచి మాటని తీసుకొచ్చేదే సువార్త. అది ఎవరు పోగొడతారు? యేసుక్రీస్తు. ఆయన ఎవరు? దేవుని ఒక కుమారుడు. సృష్టించిన దేవుణ్ణి శరీరధారిగా వచ్చి బయలుపరిచిన వ్యక్తి. దేవుడి నామాన్ని మేము కలుగును గాక. ఆయనందు మీరు విశ్వాసం వచ్చి, ఆయన నామందు మీరు విశ్వాసం వచ్చిన యెడల మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన రక్షించి ఆశీర్వదించగలడు. మేమెట్ట నమ్మేది మరొకసారి మీరు ప్రశ్నేస్తే, మీరు వస్తే మీకోసం మేము ఏది సమస్య అయినా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. యేసుక్రీస్తు నామములో మేము గద్దించి ప్రార్థన చేసినప్పుడు మీ సమస్యల్ని దేవుడు తీరుస్తాడు. మీ యొక్క అవసరాలు దేవుడు సంధిస్తాడు. లేకపోతే మీరు చర్చికి అక్కడ దగ్గర ఉండే చర్చికి వెళ్ళినా సరే, మీరు ఉండే చోట్ల ఇంట్లో కూర్చొని నిదార్థమైన హృదయంతో యేసుక్రీస్తుని పిలిచినా సరే, మీ ప్రార్థనకి ఆయన జవాబు ఇవ్వగలిగిన జీవం గల దేవుడు. హల్లెలూయా. ఈ దేవుడిని ప్రకటించి ప్రేమతో మిమ్మల్ని, ఈ దేవుడిని మీరు అంగీకరించాలి అని ప్రకటించడానికే ఈ సువార్త ఏర్పాటైంది. నేను ఏర్పాటు చేసిన సంఘస్థులు మాతో కూడా ఉన్నారు, సంఘ బిడ్డలందరూ వచ్చి ఉన్నారు. ఈ ఒక మాటని మీరు అంగీకరిస్తారు నమ్ముతున్నాం. మీకోసం మేము ఎప్పుడు ప్రార్థన చేస్తాం, మీ కుటుంబాల కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. తల్లి కన్నలు, ఓ తల్లి కన్నలు, సాయాలు మారిన కరిగిపోని ప్రేమ, కలవరన చూపిన క్రీస్తు ప్రేమ, సాయాలు మారిన కరిగిపోని ప్రేమ, కలవరన చూపిన క్రీస్తు ప్రేమ.
చేశావు ఏమిచ్చి నీవు తీర్చగలనయ్యా నీ త్యాగం నేనిప్పుడు మరువలేనయ్యా ఏమిచ్చి నీవు తీర్చగలనయ్యా నీ త్యాగం నేనిప్పుడు మరువలేనయ్యా సిలువలో నాకు బదులుగా నీ ప్రాణమిచ్చావు యేసయ్యా నా పాప శాపమంతయు నీవే భరించినావు యేసయ్యా పలు విషయాలు ఆయన శరీరానికి వచ్చినప్పుడు ఆయన సాధించాడు. తన కష్టాలు తెలుసుకున్నాడు, తన సృష్టికర్తని నిర్మించాడు, సృష్టి పైన అధికారం ఉంది అని నిరూపించాడు, పాపం క్షమించే అధికారం ఆయనకు ఉందని నిరూపించాడు, శాపమును తొలగించే అధికారం ఉందని నిరూపించాడు. సాగు పైన జయం పొందుకున్న ఒక వ్యక్తి అని కూడా నిరూపించి చూపించాడు. దోషములకై శిక్షనొందినావు నిర్దోషివైన నీవు మా దోషములకై శిక్షనొందినావు రాళ్లతో కొట్టిన వేదనలు పెట్టిన హేళనే చేసిన అవమానపరచిన రాళ్లతో కొట్టిన వేదనలు పెట్టిన హేళనే చేసిన అవమానపరచిన నా కోసమే భరించినావు నీ ప్రాణమే అర్పించినావు నన్ను నీ వారసునిగా మలచి ఇలపైన నిలిపావు ఏమిచ్చి